ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే అడ్మిన్ ఏం చేయండి, మీరు మ్యూట్ ఆల్ కొడితే నేను అన్మ్యూట్ చేసుకుంటా, మీకు టెన్షన్ లేదు. అండ్ ఓకే, థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వామ్ వెల్కమ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఎవరెవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఆన్లైన్ లో ఆర్ ఎవరికైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ నా పేరు శ్రీపాద్ రామ్, టాప్ 3 మోటివేషనల్ స్పీకర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇప్పుడిప్పుడే రీసెంట్ 5-6 నెలల నుంచి రాము సార్ టీంతో ఇన్సూరెన్స్ లకు ఎంట్రీ కొట్టిన. మీరు లైఫ్ లాంగ్ నా ఇప్పటి నుంచి వినాలి. వీడెవడో కొత్తోడు వచ్చింది అనుకోకండి, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తాను నేను. ఇప్పుడే ఇన్సూరెన్స్ ఇలా ఎంట్రీ కొట్టిన, ఎంట్రీ తప్ప ఎగ్జిట్ తెలియదు నాకు ఎప్పుడు. ఓకే, సో లెట్ స్టార్ట్ ద సెషన్ అండి. అందరికి ఫస్ట్, మీరు చాలా మంది కూడా అద్భుతంగా బిజినెస్ చేస్తుంటారు, కానీ తెలిసి తెలియకుండా ఏమవుతుందంటే ఒక దగ్గరకు వచ్చి మనం సడన్ గా ఆగిపోతుంటాం, తెలిసి తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు క్లారిటీ ఏం తెచ్చుకోవాలంటే, ఒక ముందు బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మీకు అందరికి ఒక పాయింట్ గురించి నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ ఎ ట్రైనర్ గా ఇది నా డ్యూటీ. అది చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, సార్ మన లైఫ్ డెవలప్ కావాలి. డెవలప్ అంటే ఎండిఆర్టీ చేయాలి, లేకపోతే ఇప్పుడు 20 రోజుల్లో 20 లక్షల పాలసీ చేయాలి, లేకపోతే 20 రోజుల్లో 3.5 లక్షలు చేయాలి. ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, లాస్ట్ సంవత్సరం మొత్తంలో ఒకవేళ మనము 20 లక్షల పాలసీస్ టోటల్ గా, అంటే ప్రీమియం టోటల్ గా దాటలేదు అనుకోండి, మనం ఇప్పుడు కూడా చెయ్యాలి అని అన్నప్పుడు ఎక్కడ మిస్ అవుతున్నాం, ఎందుకు మిస్ అవుతున్నాం అని ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన అంటారు యాక్చువల్ గా. ఇది ఎవరు చేయరు. సెకండ్ పాయింట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నేను మిస్ అవుతున్నా అంటే యాక్చువల్ గా నా పర్సనాలిటీ డెవలప్ అవ్వట్లేదు. నా పర్సనాలిటీని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఏ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ నేను నాలెడ్జ్ ని పెంచుకోవాలి అనే పాయింట్ తెలియక చాలా మంది సతమతం ఏమవుతున్నారంటే, నువ్వు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉండు, సేల్స్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తంలో ఖతర్నాక్ సేల్స్ పర్సన్ ఎవరంటే ఇన్సూరెన్స్ సెల్లర్. నేను రియల్ ఎస్టేట్ కు చాలా ట్రైనింగ్స్ ఇచ్చిన, నేనేం భయపడకుండా మీకు ఓపెన్ గా చెప్తున్నా. పవర్ఫుల్ సేల్స్ మ్యాన్ ఎవరు అంటే ఇన్సూరెన్స్ వారే. ఎందుకు తెలుసా? ఈ పాయింట్ నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చెప్పిన. ఎందుకు చెప్పినా అంటే, రియల్ ఎస్టేట్ అనేది ప్రోడక్ట్, వాళ్ళు ప్రోడక్ట్ సెల్లర్స్, మీరు కాన్సెప్ట్ సెల్లర్స్. మీరు మోస్ట్ పవర్ఫుల్ వాళ్ళు ఏంటంటే, పేపర్ మీద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మే పర్సనే చాలా పవర్ఫుల్ సేల్స్ పర్సన్. అయితే మీరు ఒక 1000 మెంబర్స్ లల్లా నా గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, మరి నువ్వు వచ్చి మాకు సేల్స్ వాళ్ళు ఖతర్నాక్ కదా ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు అని. నేను సేల్స్ మ్యానే, తెలియని వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. నువ్వు పాలసీలు అమ్ముకుంటున్నావు, నేను ట్రైనింగ్లు అమ్ముకుంటున్నా. నా ట్రైనింగ్లు నేను అమ్ముకుంటున్నా, నీ పాలసీలు నువ్వు అమ్ముకుంటున్నావు. ఓకే, సో మన ఇద్దరం సేల్స్ మ్యాన్. ఈ క్లారిటీ తెచ్చుకోండి. ఎవరెవరికైతే అనవసరమైన పొగరుందో వాళ్ళు క్లియర్ ఉండండి. నేను పక్కా సేల్స్ మ్యాను. ఆ తర్వాత మాటలు అమ్ముకుంటున్నా కాబట్టి మోటివేషనల్ స్పీకర్ అంటారు నన్ను. నా బిజినెస్ ను నేను డెవలప్ చేసుకున్నా, నా బ్రాండ్ నేను బిల్డ్ చేసుకున్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల జనాభాలో నేను టాప్ 3 అవ్వడానికి నేనే కారణం, నువ్వు కారణం కాదు. సో ఆ క్లారిటీ అందరు తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైం పొగరు కాదు, ఇది ఒక జర్నీ మనందరిది. నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి ప్రయత్నిద్దాం అంతే. సో కమ్ బ్యాక్ టు ద పాయింట్. యాక్చువల్ గా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలా మందికి కరెక్ట్ గా తెలియదు సార్. నేను ఓపెన్ గా చెప్తున్నా మీ అందరికి, కొన్ని పాయింట్లు చాలా స్ట్రైట్ గా మాట్లాడతాను మీ అందరికి. అండ్ మెజారిటీ ఆఫ్ ద, ఇప్పుడు మనకు క్లస్టర్స్ చెప్పినారు, పేర్లన్నీ నాకు గుర్తులేవు. బట్ నేను ఐ కమ్ ఫ్రమ్ సిద్దిపేట్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ బట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు మనం పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే పైసలు డెవలప్ అవుతాయి తప్ప, పర్సనాలిటీ డెవలప్ కాకుండా దాందే పైసలు డెవలప్ కాదు. చిన్న చేంజెస్ చేసుకోవాలి లైఫ్ లా. దీనికి చాలా మంది రెడీ ఉంటారు. ఇప్పుడు ఎవరెవరైతే ఆన్లైన్ లో సిన్సియర్ గా వింటున్నారో, నా రిక్వెస్ట్ అందరికి మళ్ళొక్కసారి పడుకొని వినొద్దు సెషన్ ఎప్పుడు. అట్లా అంటే ఎవరు అట్లా లేరు, బట్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్. ఎందుకంటే నాకు ఎక్కడున్నారు ఎవరు తెలియదు కాబట్టి, కూర్చొని సిన్సియర్ గా నోట్బుక్ పెట్టుకొని వినండి. కొన్ని కొత్త పాయింట్లు వస్తాయి, వాటిని రాసుకోండి. రాసుకొని ఆచరణలో పెట్టినప్పుడు తప్ప లైఫ్ మారుతుంది, కానీ లైఫ్ దాందే మారదు సార్. మిడిల్ క్లాస్ లో ఉన్న పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, లైఫ్ మారాలి. లైఫ్ దాందే ఎట్లా మారుతుంది? 45 సంవత్సరాల ఏజ్కి వచ్చిన నేను, 45 సంవత్సరాల మారని లైఫ్ రేపెట్లా మారుతుంది? ఎల్లుండి ఎట్లా మారుతుంది? లాస్ట్ ఇయర్ సంపాదన మారనప్పుడు ఈ ఇయర్ ఎట్లా మారుతుంది? ఏం చేసినావు కొత్తగా మారుతుంది లైఫ్? ఇది ఎవ్వరు ఆలోచించారు. చాలా రొటీన్ లో వర్క్ చేస్తాం, అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ చేస్తాం. పొద్దున్న లేస్తే పాలసీలకు తిరుగుతాం, పొద్దున్న లేస్తే కస్టమర్ దగ్గర పోతాం, పొద్దున్న లేస్తే మనం జనాలతో మాట్లాడతాం. కానీ నీ మాటలల్లా, నీ సెల్లింగ్ లా, నీ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లా, నీ క్లోజర్ టెక్నిక్ లా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం నీకు తెలియదు, నీకెవరు చెప్పాడు అక్కడ. ఎందుకంటే పక్కన ఎవరు ఉంటారు మనతో మాట్లాడేటప్పుడు. సో దీనివల్ల ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అదే స్కిల్స్ కంటిన్యూ అయినప్పుడు ఎట్లా సేల్స్ మ్యాన్ ఖతర్నాక్ అవుతాడు, ఎట్లా సేల్స్ మ్యాన్ నంబర్స్ పెరుగుతాయి, ఎట్లా సేల్స్ మ్యాన్ సంపాదన పెరుగుతుంది. అందుకని మోస్ట్ పవర్ఫుల్ సెగ్మెంట్ ఇన్సూరెన్స్ అని నేను 100,000 మందికి చెప్పిన, మీకు కూడా చెప్తున్నా. ఆల్సో ఒక స్టేట్మెంట్ చెప్తున్నా మీకు, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ సేల్స్ మ్యానే కానీ
దానికి సేల్స్ కు అనుగుణంగా ఎంత నీ పొటెన్షియల్ కి అనుగుణంగా పైసలు సంపాదిస్తాం మనం ఎప్పుడు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అందరు కూడా, నా పొటెన్షియల్ కు తగ్గట్టు మనీ నేను సంపాదిస్తున్నా అని గుండె మీద నువ్వు చేసుకొని చెప్పిన రోజు హాయిగా చెదరు కప్పుకొని వాడుకో. అది మనందరికీ తెలుసు, మన పొటెన్షియల్ ఎక్కువ ఉంది, మన సంపాదన తక్కువ ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తామంటే ఎట్లా పెంచుకోవాలో తెలియదు. దీనికి ఆన్సర్ ఏంటంటే పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. పర్సనాలిటీ అంటే ఏంది చాలా మందికి తెలియదు, క్లియర్ డెఫినేషన్ తెలియదు. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంది సార్ అని చాలా మందిని అడగగానే ఏమంటారు, టైం మేనేజ్మెంట్ చేయాలి, డిసిప్లిన్ పెంచుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సేల్స్ స్కిల్స్ పెంచుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలి ఇట్లా అంటారు. మ్యూట్ చేసేసేయండి వలన. మీరెవ్వరు మాట్లాడరు కాబట్టి అన్మ్యూట్ చేసుకోకండి అనవసరంగా. ఓకే, అట్లనే ఉండండి. మళ్ళీ అవుట్ అయ్యి ఎంట్రీ అయినప్పుడు ఏమైతుంది, అది అన్మ్యూట్ లో ఉంటుంది. మ్యూట్ చేసుకోవాలని తెలియాలి లీడర్లకు. కనీసం అది కూడా తెలియకపోతే ఎట్లా డెవలప్ అవుతారు మీరు, నాకు అర్థం కాదు. 1000 మంది మాట్లాడుతున్న మీటింగ్ లా మనం అన్మ్యూట్ లో ఉన్నాము, జనాలు డిస్టర్బ్ మన వల్ల మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఆలోచన లేనప్పుడు ఎన్నటి లీడర్ అవుతాం మనం, నాకు అర్థం కాదు. రెండోది ఇంకొక జోక్ చెప్తున్నా మీకు, అన్మ్యూట్ కాగానే సడన్ గా పెండ్లాం తిరిగితే 1000 మందికి తెలుస్తుంది. ఆన్లైన్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే నీ ముఖం ఏం పడగొడుతున్నావు అన్నారు అనుకోండి, ఇక మీరు ఫేమస్ అయిపోతారు స్టేట్ మొత్తం. ఎవరికైనా పెళ్ళని తిడితేనే ఉంటది, నాకైనా నీకైనా. అందుకని ప్లీజ్ రిక్వెస్ట్, జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ లో. సో కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే చాలా చెప్తారు, మీరు అన్ని కరెక్టే, నేను దాన్ని తప్ప అంటలేను. కానీ ఇప్పుడు మీ కొడుకు వచ్చిండు నీ దగ్గరికి, నానా మన శ్రీపాదరాం వీడియో వింటున్నా నేను, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోమన్నాడు. నాన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంది నాన్న అన్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ చాలా మంది చెప్పలేరు. దీనికి మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్, మంచి పవర్ఫుల్ ఆన్సర్ నాకు కూడా తెలియదు 32 సంవత్సరాల వయసు వరకు. నాకు గురువు చెప్పిండు, నేను మీకు చెప్తున్నా. ఆస్క్ అనే వర్డ్ గుర్తుంచుకోండి, ఆస్క్, ASK. ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. జనాలు మాట్లాడినప్పుడు మ్యూటాలు కొట్టుండి, నేను అన్మ్యూట్ చేసుకుంటా, ముందే చెప్తున్నా. నేను ఐ నో హౌ టు అన్మ్యూట్, ఆన్లైన్ ట్రైనింగ్స్ నాకు అలవాటే. ఓకే, సో ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఏమో మీ పాలసీల రిలేటెడ్ డేటా, ఏ పాలసీ ఏంది, టర్మ్ పాలసీ ఏంది, సేవింగ్స్ పాలసీ ఏంది, యూనిట్ లింక్డ్ పాలసీలు ఏంది, ఎన్ని రకాలు ఉన్నాయి, అది టర్మ్ పాలసీ ఎట్లా ఇవ్వాలి, లైఫ్ వాల్యూ ఏంది, ఇది మొత్తం అంతా రిలేటెడ్. టాటా ఏ సంస్థ ఎప్పటి నుంచి ఉంది, క్లెయిమ్ రేషియో ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఓవరాల్ క్లెయిమ్స్ ఎట్లయినాయి, ఎన్ని కోట్ల క్లెయిమ్స్ మనం ప్రీమియమ్స్ క్లెయిమ్ చేయగలిగినాం, ఎంత మనం జనాలకు ఇచ్చినాం, ఇది మొత్తం డేటా, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ని కస్టమర్ ముందర ప్రజెంట్ చేసే విధానం స్కిల్. అయితే స్కిల్స్ లలో చాలా ఉంటాయి. అందుకని ఏంటంటే స్కిల్స్ డెవలప్ రెగ్యులర్ గా చేసుకోవాలి, నాలెడ్జ్ డెవలప్మెంట్ రెగ్యులర్ గా చేసుకోవాలి. మరి మీరు అనొచ్చు యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, యాటిట్యూడ్ కి ట్రైనింగ్ లేదు. యాటిట్యూడ్ కు సజ్జన సాంగత్యం, మంచోళ్ళతో తిరిగి మంచి విషయాలు లోపలికి ఎక్కించుకొని చెడ్డ విషయాలు నీకు నువ్వే తీసుకోవాలి తప్ప వేరేడెవడు ట్రైనింగ్ ఇవ్వలేడు. దానికి అసలు ట్రైనింగే లేదు యాక్చువల్ గా. కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంది, మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంది తెలుసా, ఇప్పుడు 20 లక్షలు పెట్టిరు కదా, నేను 20 రోజుల్లో క్రాక్ చేసి తీరుతా అనేది యాటిట్యూడ్. 20 లక్షలు పెట్టిరు నా ముఖానికి సంవత్సరంలోనే కాలే ఇప్పుడు ఏమైతుంది అనేది నీ యాటిట్యూడ్. ఈ రెండు యాటిట్యూడ్లే, ఒకటి ఫెయిల్యూర్ యాటిట్యూడ్, ఒకటి సక్సెస్ఫుల్ యాటిట్యూడ్, ఒకటి మీడియోకర్ యాటిట్యూడ్, ఒకటి ఖతర్నాక్ యాటిట్యూడ్. లాస్ట్ ఇయర్ కాలేదు కానీ ఈ ఇయర్ చేసి తీరుతా అనేది యాటిట్యూడ్. లక్షనే అయితలేదన్నా, 27 అవుతుందన్నా, వీళ్ళు 20 రోజుల్లో చేయమంటారన్నా, అవుతాదన్నా అనేది యాటిట్యూడ్. ఆ పక్వన యాటిట్యూడ్ మనకి ఎక్కిస్తాడు. ఎక్కడైతే అనే మీటింగ్ అంగని చెప్తాడు ఒక ఆయన, ఆ వాచ్ కొత్తది పెట్టిరు కానీ మనకు వస్తాదన్న, లండన్ పోతా, మన హైదరాబాద్ లోనే వేరే ప్లేస్ గోవానే పోలే ఇప్పటిదాకా. ఇది ఆయన యాటిట్యూడ్ నీకు ఎక్కిస్తాడు. నువ్వెందుకు ఎక్కించుకుంటావా? ఆ పని లేనోడు పక్క నుంచి ఎక్కించినప్పుడు కనీసము వినొద్దనే జ్ఞానం లేనప్పుడు ఎట్లా ఖతర్నాకులు అవుతాం మనం, నాకు అర్థం కాదు. జనాలు ఖతర్నాక్ కావాలి, నెగిటివ్ వేడి ఏరోడు చెప్తుంటే కూడా అర్థం కాదు, చెవునికి ఇస్తారు బిందాస్ గా, ఎక్కి అన్నట్టు. ఎందుకు ఎక్కించుకుంటావు? సిన్సియర్ గా నెగిటివ్ ఎవడు చెప్పినా వినకండి. వాడు ఎవడన్నా కానీ ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా వాడిని, ఎవడు చెప్పినా నెగిటివ్ వినొద్దు, పాజిటివ్ విను నేర్చుకోండి. ఇది ఫస్ట్ యాటిట్యూడ్. సో ఇక్కడ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నా, మిగిలిన సబ్జెక్ట్లకు ఎంటర్ అయిదాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆస్క్, ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఏమో మీ టాటా ఏ కంపెనీ రిలేటెడ్ డేటా, పాలసీల డేటా, టైప్స్ ఆఫ్ పాలసీలు, క్లెయిమ్ ఎట్లా వస్తుంది, క్లెయిమ్ రేషియో ఏంది, ఆల్ ఇదంతా కూడా పాలసీ నాలెడ్జ్. ఇది మీకు అందరికి ఇంకో పాయింట్ తెలుసు, 7% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో ఇన్సూర్డ్. కానీ మీ అందరికి ఇంకోటి తెలియదు తెలుసా, ఆ 7 కూడా సగం ఇన్సూరెన్స్ లేదు వాళ్ళ. నేను నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను మీకు. 7 కూడా కరెక్ట్ కాదు నంబర్, ఎందుకు కాదు అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇవన్నీ కూడా డేటా నాలెడ్జ్ కరెక్ట్ పెట్టుకొని
ఎక్స్ప్లెనేషన్ పవర్ఫుల్ గా ఇవ్వాలి. మీరు ఇప్పుడు 1000 మంది కూర్చున్నారు, నేను ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తున్నా, కానీ సిన్సియర్ గా గంట చాలా మంది వింటారు. అదంతా పవర్ఫుల్ గా ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం ఆషామాషి కాదు ఎవరికి, కానీ నేను ఇవ్వగలుగుతా. ఎందుకు ఇవ్వగలుగుతా? కమ్యూనికేషన్ స్కిల్ ఖతర్నాకు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ సూపర్ నాది, అండ్ ఎక్స్ప్రెషన్స్ ఖతర్నాక్ ఇవ్వాలి, హ్యాండ్ మూమెంట్స్ ఖతర్నాక్ ఉండాలి, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దానికి అనుగుణంగా ఉండాలి. నువ్వు చెప్పే స్టోరీకి జోక్ చెప్పినప్పుడు మీలో చాలా మంది నవ్విరు, నేను ఫోటోలు చూసినా. నేను సీరియస్ గా నేను మాట్లాడుతున్నప్పుడు నీ ఫేస్ సీరియస్ గా ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పానంటే నేను సీరియస్ మాట్లాడితే నీ ఫేస్ సీరియస్ ఉండాలి, నేను జోక్ చేస్తే నీ ముఖం నవ్వాలి. అప్పుడు కదా ఖతర్నాక్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. ఇది చాలా మంది దగ్గర ఉండదు. ఏనాడా ఇంప్రూవ్ చేసుకున్నావా? చేసుకోవు. ఎందుకు చేసుకోవు తెలుసా? నీ ఫేస్ ఎట్లుంటుందో నీకే తెలియదు, నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో నీకే తెలియదు కదా. అందుకు మళ్ళా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, స్కిల్స్ పెంచుకోండి ప్రతి సంవత్సరము. మనం ఏం పుట్టుడు ఖతర్నాక్ పుట్టలేదు, స్కిల్స్ ఫుల్ తోని పుట్టము, స్కిల్స్ నేర్చుకుంటూ వస్తాయి. స్కిల్స్ అంటే ఏంది? డాన్స్ స్కిల్ చూస్తే రాదు, నేర్చుకుంటూ వస్తుంది. సింగింగ్ స్కిల్ వింటే రాదు, నేర్చుకుంటూ వస్తుంది. సేల్స్ స్కిల్ చూస్తే రాదు, వింటే రాదు, నేర్చుకుంటూ వస్తుంది. ప్రాక్టీస్ విని ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు సేల్స్ ఖతర్నాక్ అవుతాయి. చాలా మందికి సేల్స్ స్కిల్ ని ఎట్లా పంపించుకోవో తెలియదు జనాలకు. వాళ్ళకి తెలియకపోవడం అదృష్టమేం తెలుసా? మాలాంటి వాళ్ళకు ట్రైనింగ్ ల ఖతర్నాక్ అవుతున్నాం. ఆ స్కిల్ ని నేర్పిస్తున్నాం. నువ్వు అనొచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేల్స్ కోచ్ ఎట్లా అయింది, ఎవరన్నా ఆలోచించిర్రా? 10 సంవత్సరాలు టీసీఎస్ లో పనిచేసిన నేను, జావా జేటు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంసీఏ చదువుకున్నా, ఎంబీఏ చదువుకోలే. మీరు సేల్స్ కోచ్ కాలే, నేను ఎందుకు సేల్స్ కోచ్ అయిన ఎవరన్నా ఆలోచించరా? ఎవరన్నా? నేను 6 సంవత్సరాలు నా గురువు దగ్గర సేల్స్ నేర్చుకున్నా, సేల్స్ చేసి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నప్పుడు, నేర్చుకున్నాడు స్టెప్ బై స్టెప్ చేసిన కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్పించుడు వచ్చింది. సేమ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఆస్క్ అనేది పట్టుకోండి. ఇక్కడ టాపిక్ క్లోజ్ చేస్తా. యాటిట్యూడ్ కు ట్రైనింగ్ లేదు. సజ్జన సాంగత్యం, మంచి వింటే యాటిట్యూడ్ పెరుగుతుంది. చెడు చెప్తే తీసుకోకుండా ఉండాలి. చిన్నప్పటి నుంచి చాలా చెడు చెప్పారు మనకు, అది తెలియక ఎక్కించుకున్నాం, ఇప్పుడు తెలిసి ఎక్కించుకోకండి. యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్. స్కిల్స్ లలో ఒక చిన్న పాయింట్స్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. స్కిల్స్ లలో ఏమేమి స్కిల్స్ ఉంటాయి చాలా మంది కరెక్ట్ గా తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్ ఒక స్కిల్, సేల్స్ స్కిల్స్ సెకండ్ స్కిల్ లీడర్షిప్ స్కిల్ తీసుకోండి. థర్డ్ సేల్స్ స్కిల్స్, ఫోర్త్ టీమ్ బిల్డింగ్ స్కిల్స్. ఈ 4 స్కిల్స్ ప్లస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ప్లస్ సక్సెస్ రిలేటెడ్ స్కిల్స్. సేల్స్ స్కిల్ కాదు, సేల్స్ స్కిల్స్. ఎందుకంటే కనెక్టింగ్ ఒక స్కిల్, ప్రాస్పెక్టింగ్ ఒక స్కిల్, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఒక స్కిల్, క్లోజర్ ఒక స్కిల్, ఫాలో త్రూ ఒక స్కిల్, అండ్ అపాయింట్మెంట్ ఫిక్సింగ్ ఒక స్కిల్. సేల్స్ స్కిల్స్ లలో మళ్ళీ స్కిల్స్ ఉంటాయి. నేను చెప్పిన 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ లలో 40 స్కిల్స్ ఉంటాయి టోటల్ గా. ఇన్ని నేర్చుకున్నావు ఆయన అన్న. వీటి పేర్లన్నా తెలుసా నీకు కరెక్ట్ గా? ఎందుకంటూ ఇంత ఘాటుగా మాట్లాడుతా తెలుసా సార్? నేను డెవలప్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఒక గురువు చెప్తే నేర్చుకున్నాను. మీకు చాలా మంది గురువులు ఉన్నారు, నేను చూసిన. నేను చాలా మంది టాటాలు ఇంత అద్భుతమైన కంపెనీలా ట్రైనింగ్ సూపర్ ఇస్తారు, మీకు లీడర్లు సూపర్ ఉన్నారు, అడ్మిన్స్ బాగున్నారు, రెగ్యులర్ ట్రైనింగ్స్ నడుస్తుంటాయి. కానీ చాలా మందికి ఏముంటుంది తెలుసా? ట్రైనింగ్ బోర్ అంటారు. బోర్ ఎట్లా అవుతుంది? అక్కడ ఒక పాయింట్ నేర్చుకో, గంటల చాలు కదా, రేపు బాగుపడతాం కదా. అది ఎవ్వరికి ఉండదు. నాకు పైసలు రావాలి కానీ నేను నేర్చుకోండి పైసలు పెరిగాయి, రాసి పెట్టుకోండి. పక్కా చెప్తున్నా. మరి అట్లాంటప్పుడు నేను ఏం నేర్చుకోకుండా లాస్ట్ టైం ఎండిఆర్టీ ఎట్లా కొట్టినా అంటే, ఏం నేర్చుకోకుండా కొట్టలే. నువ్వు ఫీల్డ్ లో నేర్చుకున్నప్పుడు ఏమైతుంది? డెవలప్మెంట్ స్లో ఉంటది. కంటెంట్ నేర్చుకొని ఆచరిస్తే స్పీడప్ అవుతుంది. ఇది ఎవరికి తెలియదు. అందుకని 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఏజ్ 50 అయిన తర్వాత మొదటి కారు కొనేటందుకు కష్టపడుతున్నాం. ఇప్పుడు కారు కొన్న అందరి ప్రాబ్లం డీజిల్ పోసేటందుకు పైసలు లేవు చాలా మంది దగ్గర, తెలుసా? అందుకని ఇంటి ముందర బట్ట కప్పిరుదండి. ఎందుకు కొన్నావు, ఎందుకు బట్ట కప్పినావు ఎవరికి తెలియదు. అది ఒక డ్రీమ్, కొనాలి. డ్రీమ్ కారు కొనుడు కాదు, కారు కొని నడుపుడు. ఎక్కడన్నా పోవాలంటే నేను కార్ల బిందాస్ పోవాలి, కానీ కార్లో పోతే డీజిల్ ఎక్కువ అవుతుందని బండి మీద పోతాం. మరి కారు ఎందుకు కొనుక్కున్నావు దానికి? అంటే ఏం తెలుసా? డ్రీమ్ ల కారు కొనాలి అని ఉంది, కానీ కారు ఎట్టి పరిస్థితులలో ఎవ్రీడే నన్ను నడుపుతా అనే డ్రీమ్ చాలా మంది దగ్గర లేదు. కావాలంటే చెక్ చేసుకోండి, మిమ్మల్ని ఏమి ఎక్కిరిస్తలేను నేను, ఇది రియాలిటీ లైఫ్ లా. సో ఇక్కడ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లకు వస్తే, మొట్టమొదటి పాయింట్ మీకు ఇంతకు ముందు పాయింట్ ఒకటే కవర్ చేసిన, పర్సనాలిటీ డెవలప్మెంట్ కవర్ చేసిన. సెకండ్ పాయింట్ కవర్ చేస్తున్నా, లైఫ్ వాల్యూను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది సింపుల్, మీకు అందరికి తెలుసు. బట్ ఒకసారి మీకు క్లియర్ గా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ అందరికి తెలుసు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, చెప్పడం రాదు జనాలకు కరెక్ట్ గా. మీరు చెప్తుంటారు నో డౌట్, పర్ఫెక్ట్ గా మనం చెప్తున్నా అని అనుకుంటాం, కానీ అవతల వాడికి ఎగ్జాక్ట్ గా అర్థమైనప్పుడే మనం పర్ఫెక్ట్ గా చెప్పినట్టు. అవతల వాడికి అర్థం కాలేదనుకోండి, అది ఆయన తప్పు కాదు, నాకు మంచిగా చెప్పరాకపోవడం. అప్పుడు ఏం చేయాలి? నేను ఇంకా అద్భుతంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చేయవు ప్రాక్టీస్? ఎందుకంటే ఏం తెలుసా, నేను సూపర్ గా చెప్తున్నా, ఎవడిచ్చిండు నీకు బాండ్ పేపర్ మీద? ఎవరన్నా రాసి ఇచ్చారా సార్ నీకు?
నువ్వు అద్భుతంగా చెప్తున్నావు అని ఎవరు చెప్పాలి? నీ కస్టమర్ చెప్పాలి. అనా నువ్వు చెప్పినావంటే అసలు సూపర్ అన్నా అని కస్టమర్ చెప్పాలి, లేదు పక్కన కూర్చున్న వాళ్ళు చెప్పాలి. అంతేగాని మనది మనమే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎట్లా అవుతుందండి? నాకు అర్థం కాదు. ఇంకొకసారి మంచిగా నేర్చుకుంటే తప్పేముంది? మీ కంటెంట్ మీకు మనీ రావడానికి అద్భుతమైన స్కిల్లే ఈ పాలసీలు ఉంటాయి కదా, దాన్ని సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే 10 ప్రెజెంటేషన్లు నేను చేస్తే ఆన్ అన్ యావరేజ్ 3 నుంచి 4 క్లోజ్ అవుతున్నాయి. అంటే ఆన్ అన్ యావరేజ్ యాక్చువల్ గా అయితే 1 to 2 సేల్స్ లా ఆఫ్ యావరేజ్ నాకు కూడా తెలుసు, తెలియకేం మాట్లాడతలేను. కానీ 3 to 4 ఎవరికైతే క్లోజ్ అవుతున్నాయో వాళ్ళ ప్రెజెంటేషన్ సూపర్ ఉన్నట్టు. నేను ఇంకోటి ఏమంటున్నా, ప్రెజెంటేషన్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, తప్పేముంది సార్ దాంట్లో. నువ్వేమో ఇప్పుడు అద్భుతమైన ప్రెజెంటర్లే సూపర్ లీడర్ అవుతారు లైఫ్ లో. ఎప్పుడు కూడా రాసి పెట్టుకోండి, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కేక్ అయిపోతారు మార్కెట్ లో. ఎక్కువ నంబర్ ఆఫ్ ఎండిఆర్టీలు కొట్టిన వాళ్ళు మాట సూపర్ ఉంటది, ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంటది, చెప్పగలుగుతారు. ఎండిఆర్టీ కొట్టానంటే ఉత్తగానే ఎండిఆర్టీ అయిపోతుందా? 52 లక్షల ప్రీమియం మనది యాక్చువల్గా చెక్ చేస్తే 52 లక్షలు 13 లక్షల అర్నింగ్. ఇది ఆషామాషి ఏమి కాదు. బట్ కొట్టాలనే గ్యారంటీతో కూర్చుంటే 52 లక్షలు నేను చెయ్యాలి, చేసి తీరాలి అనగానే పక్క వాళ్ళు అంటారు కాదన్నాడు. అరే నీకు కాదు భయ్, నేను చేస్తా కదా, దానికి నీకేం ప్రాబ్లం? నాకు అర్థం కాదు. నేను చేస్తా అంటే నీకేం ప్రాబ్లం? ఆ పక్క కూర్చున్నాడు ఎప్పటికోడు ఉంటాడు, మనకు ఎండిఆర్టీ కొట్టలేమనా? అట్లాంటోడు పక్కన ఉన్నంత కాలం నువ్వు ఎండిఆర్టీ కొట్టలేవు, ఏం కొట్టలేవు. నేను చెప్తున్నాను నీకు. ఆ పక్కన ఉన్న పర్సన్స్ ఉంటారు చూడు, నెగిటివ్ మాట్లాడే పర్సన్స్, ఒకటే చెప్పుండి, నోరు మోయించుండి వాళ్ళకు, అనా నేను ట్రై చేస్తానా, ప్లీజ్ నన్ను నెగిటివ్ నా మీద మాట్లాడకు దయచేసి, రిక్వెస్ట్. ఎందుకు రిక్వెస్ట్ తెలుసా? నేను కొట్టిన రోజు పైసలు మంచిగా వచ్చినప్పుడు నీకే పార్టీ ఇస్తానా, కనీసం నా మీద నెగిటివ్ మాట్లాడకు అని చెప్పే దమ్ము ధైర్యం చాలా మందికి మీకు లేదు. ఎందుకంటే మన ఫ్రెండ్ ఏమవుతాడో, హర్ట్ అవుతాడో అని. ఆయన హర్ట్ అయినా పర్వాలేదు కానీ నీ మైండ్లకు వాడు నెగిటివ్ నింపడానికి హక్కు వాళ్ళకి ఇవ్వకండి. ఎవరన్నా సరే వాళ్ళకి నెగిటివ్ నింపే హక్కు మాత్రం ఇవ్వకండి. ఫస్ట్ పాయింట్. దీంట్లో కంటెంట్లకు వస్తున్న ఇన్సూరెన్స్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 45 సార్ అందరికి. నేను బక్కగా 60 కేజీలు ఉన్నా, నాది 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 10 సంవత్సరాల ఐటీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు లాస్ట్ 6 సంవత్సరాలు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, మధ్యలో ఎన్టీఆర్ ట్రస్ట్ లో ప్రోగ్రామ్ మేనేజర్ చేసిన, ఆ ముందు 6 years బిజినెస్ చేసిన. టోటల్ 21-22 years నాది. ఇప్పటికి 2003లో ఎంసీఏ పాస్ అవుట్ అయిన, 80 డేట్ ఆఫ్ బర్త్ నాది, ఇయర్ డేట్ ఆఫ్ బర్త్. ఈ 45 years నాదైనప్పుడు నా లైఫ్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? యాజ్ ఆఫ్ టుడే నా మంత్ గడవడానికి ఎంత మనీ పడుతుంది, నా ఇంటికి, నా ఇల్లు గడవడానికి, ఈఎంఐలు, నా మొత్తం కథకు ఎంత కావాలి మనీ మినిమం? మీకు ఓపెన్ గా చెప్తున్నా, నాకు మినిమం నా ఇల్లు గడవాలంటే 2 లక్షల రూపాయలు పడతాయి. 2 లక్షలు ఎందుకు పడతాయి అంటే నాకు పడతాయి, నీకెందుకు ప్రాబ్లం? ఎందుకంటే నాకు రెంటే ఎక్కువ నాది. ఈ 2 లక్షలు పడ్డప్పుడు ఇంటూ 12 నెలలు 24 లక్షలు ఒక సంవత్సరానికి నాకు కావాల్సింది. ఇంటూ 45 సంవత్సరాలు నేనున్నా కాబట్టి 75 యావరేజ్ ఏజ్ చేసుకోండి. ఇంకా 30 సంవత్సరాలు ఆన్ అన్ యావరేజ్ జనరల్ గా లైఫ్ స్పాన్. 30 సంవత్సరాలు ఇంటూ 12 ఇంటూ నాది పర్టికులర్ గా 2 లక్షలు అంటే 24 లక్షలు ఇంటూ 30, దగ్గర 3 రెండ్ల 6 అంటే 7.2 crore కావాలని అది లైఫ్ వాల్యూ నాది యాక్చువల్ గా. ఎందుకంటే నేను ఉన్నా లేకున్నా కూడా ఇది ఇల్లు గడవడానికి కావాల్సిన మనీ. నువ్వు అనొచ్చు 7.2 crore పాలసీ తీసుకుంటాడు ఎవడన్నా. ఎందుకు తీసుకోరు తెలుసా? 20 లక్షల పాలసీ ఒక ఆయన తీసుకొని ఏమంటాడు, నాకు ఇన్సూరెన్స్ ఉంది అంటాడు. ఏమి 20 లక్షల పాలసీ ఏం చేసుకుంటావు నువ్వు? నీ లైఫ్ వాల్యూ 7 crore. 7 వదిలేసేయండి. జనరల్ మిడిల్ క్లాస్ పీపుల్ నంబర్ చెప్తా వినుండి. ఇప్పుడు అందరూ 50,000 నెలకు కంపల్సరీ ఇల్లు గడవాలి అంటే 6 లక్షలు సంవత్సరానికి నడవాలి. 45 సంవత్సరాల ఏజ్ ఉన్నోనికి 6 లక్షలు ఇంటూ 30, 3 18, 1.8 crore. ఇది లెక్క. 1.8 crore పాలసీ తీసుకుండా ఆయన అంటే తీసుకోగలుగుతాడా అంటే నువ్వు అని వచ్చి తీసుకోలేడు. మరి టర్మ్ పాలసీ 1 కోటి ఉండాలి, 20 లక్షలు ఇంకో పాలసీ ఉండాలి, యూనిట్ లింక్ కూడా ఒకటి ఉండాలి, టోటల్ 1.8 crore ఉన్నప్పుడు ఆయన ఇన్షూర్డ్. నువ్వన్న 7% వాళ్ళు ఉన్నారు చూడండి, ఫుల్ ఇన్సూర్డ్ కాదు వాళ్ళు, సగం ఇన్సూర్డ్, క్వార్టర్ ఇన్సూర్డ్, 10% ఇన్సూర్డ్ వాళ్ళందరూ. దాన్ని పట్టుకొని ఒక పర్సన్ అయినా ఇన్సూరెన్స్ ఉందా? ఉంది నా దగ్గర. ఎంత ఉంది? 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు. ఏం చేసుకుంటావు? 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు. ఇది వాళ్ళకు తెలియదు, నీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయరాదు. అందరి ప్రాబ్లం ఏం తెలుసా? నాకు మొత్తం తెలుసు ప్రపంచంలో. వివేకానందకి అంత తెలియదు, నీకు మొత్తం ఎట్లా తెలుసు నాకు అర్థం కాదు. దీని నుంచి బయటకు రండి సార్. ఇది మానసిక రోగం, నాకు అంతా తెలుసా? మీకు ఓపెన్ చెప్తాను, నాకు కూడా అంత తెలియదు. నేను చచ్చిపోయే రోజు కూడా మొత్తం రాదు నాకు. మీకు చెప్తున్నా నేను, మనకున్న నాలెడ్జ్ 1, 2, 3%, 5% యాడ్ చేసుకుందాం సార్ సిన్సియర్ గా. ట్రైనింగ్ ఎందుకు వినారు నాకు అర్థం కాదు. నేను చెప్తే కాదు, ఎవరు చెప్పినా సిన్సియర్ గా ట్రైనింగ్ వినాలి. ఒక్క పాయింట్ నేర్చుకోవాలి వాళ్ళ రాత్రి, రేపు పోయి ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి. ఇమ్మీడియట్ గా ట్రైనింగ్ ఆగానే ఒక 10 మంది వేత్తలు ఉంటారు, మహావేత్తలు. కొత్తదేం చెప్పలే కదా అంటాడు. నీకు కొత్తది చెప్పినా అర్థం కాదు, పాతది చెప్పినా అర్థం కాదు నీకు, ఎందుకంటే వినవు కదా.
కొందరికి చెవుడు ఉంటది, వాళ్ళు వినరు వాళ్ళు. ఎందుకంటే నేను సూపర్ ఏం సూపర్, మంది కార్లో పోతుంటాము సూపర్, మంది బండి వెనక కూర్చుంటే సూపర్. సార్ నేను తిట్టట్లేదు ఎవరిని, ఇన్సల్ట్ చేయట్లేదు ఎవరిని. నాకు సేల్స్ వాళ్ళు అంటే ఇష్టం. 2,00,000 మంది సేల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు బాగుపడితే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి నేను. అండ్ ఇట్లా లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేసి జనాలకు, సార్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్, నో ప్రాబ్లం సార్. ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా? ఎన్ని లక్షలు ఇన్సూరెన్స్ ఉంది సార్ మీకు అని అక్కడి నుంచి మొదలు పెట్టి ఆయనకు లైఫ్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకు తెలుసా? టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. టాటా ఏఐఏ సక్సెస్ స్టోరీల ముఖ్యమైన పాయింట్ టర్మ్ ఇన్సూరెన్స్ సార్. యాక్చువల్ గా క్లెయిమ్ రేషియో 99.45 ఉంది లాస్ట్ ఇయర్ మనది. ఎంత అద్భుతం యాక్చువల్ గా. టాటాస్ ను మించిన వాల్యుబుల్ బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఇప్పటి వరకు పుట్టలే నాకు తెలిసి. అండ్ మీకు నాకు ఒక కనెక్షన్ ఉంది, మీకు తెలిసి తెలియకుండొచ్చు. మీరు టాటాలో పనిచేస్తున్నారు, నేను 10 సంవత్సరాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS లో పనిచేస్తున్నాను. నేను, నాకు టాటా వాల్యూస్ తెలుసు, టాటా ట్రైనింగ్ తెలుసు, టాటా సిస్టమ్ తెలుసు, టాటా ఐడి కార్డు ఉండే నాకు అప్పటికి. ఇప్పుడు పోతే కూడా నాకు ఆ ఐడి కార్డు పాతది అట్లనే ఉంది. ఆ టాటా లోగో చూస్తే చాలు, దాని యొక్క వాల్యూ వేరు, జనాలు ఇచ్చే వాల్యూ వేరు. అందుకేం తెలుసా, మనమున్న ఫీల్డ్ 99.45 క్లెయిమ్ రేషియో ఉన్నాక ఏం టెన్షన్ సార్ ఇంకా ఇక్కడ. కాకపోతే ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా? కంపెనీలో లేదు ప్రాబ్లం, పాలసీలలో లేదు ప్రాబ్లం, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో లేదు ప్రాబ్లం. మన దగ్గర ఏంది తెలుసా? డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో తెలియదు. హార్డ్ వర్క్ చేస్తాం సార్, నేను అందరికి చెప్తున్నా. నేను హార్డ్ వర్క్ చేయకుండా ఉండము. నెక్స్ట్ లెవెల్ ఎదగడానికి ఏం నేర్చుకోవాలి, ఏం ఆచరించాలి అని చాలా మందికి తెలియదు. దీనికి భయపడేటోడు ఎవడు లేడు. నీకు తెలియదు అంతే. నేర్చుకోండి. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అందరం నేర్చుకుందాం, నెక్స్ట్ లెవెల్కి ఎదుగుదాం. లైఫ్ వాల్యూ చెప్పినా నేను, అది పక్కన పెట్టండి. MDRT $1 మిలియన్ రౌండ్ టేబుల్ క్లబ్ మీకు తెలుసు. అది 52 లక్షల ప్రీమియం అండ్ 13 లక్షలు కమిషన్. దీంట్లో మీ అందరికి తెలుసు, బట్ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. COT అంటే కోర్ట్ ఆఫ్ ది టేబుల్ అండ్ TOT అంటే టాప్ ఆఫ్ ది టేబుల్. మీ అందరికి తెలుసు అది. ఈ MDRT 1 time 1x అయితే COT అనేది 3 times. ఆన్ అన్ యావరేజ్ 52 లక్షలని 50 లక్షలు చేద్దాం క్యాల్కులేషన్ కోసం నేను చెప్తున్నా మీకు. బట్ ఒకసారి నంబర్స్ అయితే మీకు క్లియర్ ఉండాలి, ఎట్లా ఉంటాయి చాలా మందికి. కొత్త వాళ్ళకి చెప్తున్నా నేను అంతే. 52 లక్షలు 1 time అయితే ఇంటూ 3 time చేసినప్పుడు 1,56 లక్షలు అవుతుంది. అది COT అవుతుంది. అండ్ సేమ్ అర్నింగ్ 13 లక్షలు ఉన్నప్పుడు ఇంటూ 3 చేస్తే 39 లక్షలు అవుతుంది. TOT 6 times యాక్చువల్ గా. సో అంటే ఎంత? 3 కోట్ల ప్రీమియము అండ్ అర్నింగ్ 78 లక్షలు. అండ్ 78 లక్షలు TOTని సూపర్ గా చూస్తారు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. కానీ గమ్మతేం తెలుసా? 20 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఏజెంట్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్, 25 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ 78 లక్షలు అంటే నెలకు 6 లక్షల సంపాదన మాత్రమే. అదేదో ఇట్లా చూడకుండా దాన్ని ప్రపంచంలో ఏదో మనం ఎలిజబెత్ రాణిని కలిసినంత కష్టంగా చూస్తారు TOTని. అంత సీన్ లేదా నంబర్కు 78 లక్షలు. మీరు MDRTనే గొప్పగా చూస్తున్నారు. MDRT మంచి నంబరే, చిన్న నంబర్ అని నేను అంటలేను సేల్స్లల్లా. కానీ MDRT కొట్టాలి, COT కొట్టాలి, TOT కొట్టాలి. TOT కొట్టాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ MDRT కొట్టాలి. కానీ చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు నాకు పరిచయం, నాకు తెలుసు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సార్ MDRT నేను ఎప్పుడు MDRT అయింది నీది? 1947 2003 2025 24 అయిందా? ఒక్కసారి చేసి జీవితకాలం చెప్పుకునే MDRT ఏజెంట్ అని చూసిన సార్ నేను. నాకు వాళ్ళు తక్కువ అంటలేను, గ్రేట్ వాళ్ళు. ఒక్క సంవత్సరం కొట్టి 13 లక్షలు వచ్చినాయి ఆ సంవత్సరం. ఏం 13 లక్షలు ఉన్నాయా బ్యాంక్ లో? వాడుకోలేదని, ఓడగొట్టలేదని మొత్తం టోటల్ గా 13 లక్షలు ఏం వర్కౌట్ అయితే సరే ఈ కాలంలో నాకు అర్థం కాదు. అందరూ దాన్ని గ్రేట్ గా చెప్పుకొని తిరుగుతుంటాం మనం. 13 లక్షలు అంటే నాకు ఓపెన్ క్వశ్చన్, ఇల్లు గడుస్తుంది. MDRT కొడితే ఇల్లు గడుస్తుంది సార్, అంతే. 13 లక్షలు యాజ్ ఆఫ్ టుడే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ MDRT యాజ్ ఆఫ్ టుడే. 20 సంవత్సరాల కింద MDRT అంటే ఏముండనో నాకు తెలియదు, కానీ యాజ్ ఆఫ్ టుడే 13 లక్షలు ఇల్లు గడుస్తుంది. మీకు ఎందుకు చాలా మంది ఇల్లు మాత్రమే గడుస్తుంది తెలుసా? అక్కడి వరకు సంపాదిస్తాం, ఖర్చుల వరకు అయిపోతుంది, ఆ అన్నం తింటాము, ప్లేట్ అడిగేస్తాము, పడుకుంటాం, అంతే. ఎక్కడ సేవింగ్స్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు, మన లైఫ్ పెన్షన్ పాలసీలు ఏమున్నాయి? చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లకు పెన్షన్ పాలసీ లేదు. నీకే పెన్షన్ పాలసీ లేనప్పుడు నువ్వు వేరొనికి పెన్షన్ పాలసీ ఏమిస్తావు? మనకే క్లారిటీ ఇన్వెస్ట్మెంట్ మీద లేనప్పుడు యూనిట్ లింక్డ్ పాలసీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు? నీదే ఇల్లు గడుస్తున్నప్పుడు వేరోనికి సార్ ఇన్వెస్ట్ చేస్తే సూపర్ అవుతుంది సార్ లైఫ్. మరి నీ లైఫ్ లో ఇన్వెస్ట్మెంట్ ఏం చేసినావు? 10 రూపాయలు చేసినావా, 20 రూపాయలు చేసినావా, 10 లక్షలు చేసినావా, 20 లక్షలు చేసినావా? సార్ నేను అందుకే ఘాటుగా నేను మాట్లాడుతూగానే నిజాలు మాట్లాడుతున్నా మీకోసమే. ఎందుకంటే
మీరు నా రిక్వెస్ట్ అందరికి దీన్ని రాంగ్ గా తీసుకోకండి, మెసేజ్ ను రైట్ గా తీసుకోండి. ఎండిఆర్టీ చేసిన వాళ్ళకి ఇల్లు గడుస్తుంది అంతే, అంతకు మించి గొప్పగా ఏం లేదు మీ లైఫ్ లో. ఎందుకంటే 13 లక్షలు యాజ్ ఆఫ్ టుడే, నెలకు 1 లక్ష చొప్పున మన ఇల్లు ఖర్చు అవుతుంది. కథం అయిపోతాయి అంటే కథం కంప్లీట్ అయిపోతాయి నీకు. అప్పుడు మరి సడన్ గా పిల్ల పెళ్లి చేయాలి, అప్పు అవుతుంది. సడన్ గా కారు కొనుక్కోవాలి 4 ఏళ్లకు 2 ఏళ్లకు, కంపల్సరీ అప్పు అవుతుంది మనకు. 6 ఈఎంఐలు ఉంటాయి, ఇల్లు ఈఎంఐ నడుస్తూనే ఉంటది. ఇవన్నీ నడిచినప్పుడు ఎండిఆర్టీ గ్రేట్ అని ఈ కాలంలో చాలా మంది డబ్బు ఎందుకు కొట్టుకుంటారో నాకైతే అర్థమవుతుంది. నువ్వు సిఓటి టీఓటి అన్నారు అనుకోండి, నేనే నీకు ఛాలెంజ్ దండేస్తాను మీ అందరికి, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే 39 లక్షలు 78 లక్షలు అనేది సూపర్ అర్నింగ్ యాజ్ ఆఫ్ టుడే, ఎక్సలెంట్. 39 అంటే ఏం తెలుసా, 12 ముళ్ళ 3 లక్షల నెలకు సంపాదన, అద్భుతం ఆ పర్సన్. కానీ ఎండిఆర్టీ గ్రేట్ అని ఎవరెవరైతే చెప్తున్నారో, నేను మీకు ఓపెన్ గా ఇవాళ చెప్తున్నా, ఎవరు చెప్పారో ఎవరు చెప్పలేదో నాకు తెలియదు. ఎండిఆర్టీ 13 లక్షల సంపాదన గ్రేట్ కాదు 2026లా, ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గింది. కానీ కానీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎండిఆర్టీ అనేది మంచి గోల్ అచీవ్ అవ్వడం, దాన్ని నేను నో అన్నా. ఎందుకంటే ఈ నిన్ననే ఇన్సూరెన్స్ ఏజెంట్ గా జాయిన్ అయ్యిండు, 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, ఫస్ట్ టైం ఎండిఆర్టీ కొట్టిండు, సూపర్ ఎక్సలెంట్. నేననేది ఎందుకు ఒకసారి కొట్టినావు, ఎందుకు ఆగమైతున్నావు? 13 లక్షలు వచ్చినాయి, ఒడిసిపోతాయి. పాత అప్పులు కట్టుకుంటావు, క్రెడిట్ కార్డు బిల్లు, డెబిట్ కార్డు బిల్లు ఒడిసిపోయింది నీదంతా. మళ్ళగొట్టి ఎండిఆర్టీ, ఎండిఆర్టీ అనేది అలవాటు చేసుకోవాలి. కానీ ఒక్కసారి ఎండిఆర్టీ కొట్టి ఈ 2 వీలర్ బైక్ వేసుకొని తిరుగుతా ఉంటే ఎన్నడు కార్లో కూర్చుంటాము, ఎన్నడు రెండో కారు కొంటాము. సార్ ఇంతకు ముందు అన్నట్టు ఖతర్నాక్ కార్లు ఉండాలి ఇన్సూరెన్స్ ఏజెంట్లకు. ఇన్నోవా క్రిస్టాల ఎంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు తిరుగుతారు ఒకసారి ఆలోచించండి. ఎవరు ఫార్చ్యూనర్లలో తిరుగుతున్నాం మనం, ఎందుకు తిరగకూడదు మనం, నాకు అర్థం కాదు. ఎందుకు పోలేం ఆ లెవెల్ కు? అందరికి ఏం చెప్తాము, సేల్స్ పర్సన్ కింగ్. నేను కూడా చెప్తున్నా మీకు, సేల్స్ పర్సనే కింగ్ ప్రపంచంలో. మరి కింగ్ అయిన సేల్స్ పర్సన్ ఎందుకని డ్రీమ్స్ పెట్టుకుంటలేడు సార్? డ్రీమ్ అండ్ గోల్ అందరికి తెలుసు. నీ డ్రీమ్ ఏమన్నది, నీది గోల్ ఏం ఖతర్నాక్ పెట్టినావు? ఎండిఆర్టీ కొట్టడం ఒక గోలు. ఇప్పుడు 20 లక్షల పాలసీని 20 లక్షలు కొట్టాలి నెలల, దాన్ని హైగా చూసినావు అనుకో, 20 లక్షలు నీ జీవితంలో కాదు, 20 లక్షలు కొట్టి చూపిస్తా నేను అని గనక నువ్వు రేపు కంకణం కట్టుకొని లేస్తే, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక సిన్సియర్ గా హై వాల్యూడ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఆ పర్సన్. ఇంకొకటి, మీరు ఇంతకాలము చాలా మంది దగ్గరికి పోయి ఉంటారు, మాట్లాడి ఉంటారు, క్లోజర్ దగ్గర దాకా వచ్చిన పాలసీ మిస్ అయి ఉంటాయి. ఆ లిస్ట్ తీయండి మళ్ళొక్కసారి పోండి వాళ్ళ దగ్గరికి. ఏం చెప్పాలి, సార్ ఆ రోజు నేను మీ దగ్గరకు వచ్చిన మాట వాస్తవము, ఆ రోజు మీకు చెప్పినా మీరు తీసుకోలే, కానీ మీకు తెలుసా సార్, నా దగ్గరనే కొన్ని మిస్టేక్స్ ఉండే, కరెక్ట్ చెప్పాలా రాలే నాకు, అవతలోనికి ఏం చెప్పాలి, మన దగ్గర మిస్టేక్ ఉందని చెప్పాలి, వాడు ఆనందపడతాడు. సార్ ఆ రోజు ఎండింగ్ లో కొంచెం క్లారిటీ నేనే ఇయ్యలేదు అనిపించింది సార్, మళ్ళొక్కసారి కలిసేందుకు టైం ఇస్తారా సార్? ఖతర్నాక్ పాలసీలు వచ్చినాయి సార్, తీసుకుంటారా తీసుకోరా సెకండరీ, కానీ కలుద్దాం సార్, కలుగుద్దాం సార్. సీరియస్ గోల్ పెట్టుకొని మార్కెట్లకు దిగితే పెండింగ్ పాలసీలతోనే లండన్ పోతారు మీరు. ఇలా పెండింగ్ పాలసీలతో పోతారు. మరి పెండింగ్ పాలసీలతోనే లండన్ పోవాలని అన్నప్పుడు ఎందుకు చేయరు? ఇప్పుడు వాచ్ అన్న మందులో యాక్చువల్ గా చాలా మంది వాచ్లు తెలుసా మీకు, మగోళ్లకు వాచ్, వాలెట్, షూస్ ఇవి ఉంటాయి చూడండి, ఇవి ప్రైడ్ ఐటమ్స్. అన్నిటికంటే మించి వాచ్ ఇస్ మోస్ట్ ప్రైడ్ ఐటమ్ మెన్ కి. లేడీస్ కేమో జ్యువెలరీ, మంచి మంచి శారీస్ లేడీస్ కు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ కు ఉంటాయి. మెన్ కి అయితే వాచ్ ఈస్ యాక్చువల్ గా చాలా మంది మంచి వాళ్ళు రిచ్ పర్సన్స్ ఫస్ట్ మొగోళ్ళకి ఏం చూస్తారో తెలుసా, హ్యాండ్ వాచ్ చూసి వాచ్ ఏది పెట్టిండో చూస్తారు, చూసి గుర్తుపట్టేస్తారు నువ్వు ఎంత ఖతర్నాక్ అనే జనాలు. అట్ ద సేమ్ టైం మామూలు వాచ్ పెట్టుకున్న వాళ్ళు మామూలు వాళ్ళు అని నేను అంటలేను. అట్లీస్ట్ మన దగ్గర ఆస్తులు ఉన్నా ఖతర్నాక్, ఆస్తులు లేవు ఏవి లేనప్పుడు ఎట్లా ఖతర్నాక్ అవుతాం? ఒకటి గుర్తుంచుకోండి, అందరు చెప్తాను, పొటెన్షియల్ వైజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు సూపర్, సామర్థ్యంతో అద్భుతం జనాలు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ సామర్థ్యానికి తగ్గ మనీ సంపాదిస్తున్నామా లేదా అనే పాయింట్ ను మనందరం మళ్ళా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా సార్లు మనం తెలిసి తెలియకుండా మిస్ అవుతున్నాం ఇక్కడ. అందుకేమంటున్నా, సామర్థ్యం ఉంది, దానికి తగ్గట్టు పైసలు వస్తలేవు. ఎక్కడ మిస్ అవుతున్నా నేను? ఎందుకు మిస్ అవుతున్నా? హార్డ్ వర్క్ లో మిస్ అవుతున్నానా? లీడర్ చెప్పినప్పుడు ఆర్ మన మేనేజర్ చెప్పినప్పుడు వినడంలో మిస్ అవుతున్నానా? ఆర్ పాత పద్ధతులలోనే చేస్తున్న కొత్త పద్ధతి అసలు అడాప్టే చేసుకుంటలేనా? ఆర్ జనాలందరూ యుగం మారింది, అందరు మారిర్రు, నేను ఇంకా అక్కడనే ఉన్నానా? మైండ్ సెట్ ను మార్చుకోలేకపోతున్నానా? ఎక్కడ ఇష్యూలు ఉన్నాయి నా దగ్గర, ఎక్కడ నేను ముందుకెళ్ళలేకపోతున్నా? ఇంకా నేను సూపర్ పర్సన్ అని నాకు తెలుసు, కానీ రిజల్ట్స్ వస్తలేవు అంత సూపర్ అన్నప్పుడు ఎందుకు ఒకసారి గట్టి కూర్చొని ఆలోచించరు? అట్లీస్ట్ సార్ ఇవాళ సెషన్ తర్వాత మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను
పక్క వాళ్ళతో మాట్లాడకండి. పక్కవాడు మనం సగం కాలం నాశనం పట్టించడోడే. మంచిగా ఎంకరేజ్ చేసేటోళ్ళు 5% సొసైటీలో. నేను 2 గంటలు గంటన్నర ఒర్రి చెప్పిన తర్వాత ఒక్క జోకరు నిమిషంలో తీసి పారేస్తాడు ఈ సెషన్ మొత్తాన్ని. ఆ జోకర్ ఎందుకు పక్కన? నా మాట విన్నా వినకున్నా పర్వాలేదు, కానీ ఆ జోకర్ల మాట వినకుండా, నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు ప్లీజ్. ఆ జోకర్ల మాట వినుడు బంద్ చేస్తే తప్ప మన లైఫ్ మారదు. అదర్వైజ్ ఆ పక్కన జోకర్ మారడు, మన లైఫ్ మారదు సార్. అందుకు మళ్ళా నేను చెప్పిన పాయింట్లు ఎక్కించుకోండి. నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు, అసలు నువ్వు నేను కలుస్తున్నావు లేదో తెలియదు జీవితంలో. పైసలు ఎట్లాగో నాకు కంపెనీ ఇస్తుంది, నువ్వు నాకు రూపాయి ఇయ్యవు. నేనేమంటున్నా తెలుసా, నువ్వు రూపాయి ఇవ్వకున్నా పర్వాలేదు జీవితకాలం, నువ్వు బాగుపడితే చాలు అంటున్నా. నువ్వు అనొచ్చు ఎందుకు నీకు అంత పిచ్చెందుకు జనాలు బాగుపడాలి అంటే, జనాలు బాగుపడితే మా బ్రాండ్ మారుతుంది, మా బ్రాండ్ మారితే మా మనీ మారుతుంది, మా మనీ మారితే మేము డెవలప్ అవుతాం, మేము డెవలప్ అయితే మళ్ళీ 100 మందిని డెవలప్ చేయాలి. ఇది సైకిల్ ఇది. అందుకేం రిక్వెస్ట్ చేస్తున్నా, సేల్స్ స్కిల్ ని ఎంత డెప్త్ లో నేర్చుకుంటే అంత మంచిది. కొన్ని బుక్స్ ఉన్నాయి, చాలా మంది మీరు చదవరు, అది ప్రాబ్లం. నాకు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా దీంట్లో, సేల్స్ లల్లా ఇది మోస్ట్ పవర్ఫుల్ పుస్తకం, అందరినీ ఆకట్టుకునే కళ. ఈ అందరినీ ఆకట్టుకునే కళగా డేల్ కార్నిగే రాసింది. ఇంగ్లీష్ లో హౌ టు ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ బుక్ ఇది. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది తెలుసా? ఎట్లా జనాలతోని కనెక్ట్ చేయాలి, అందరినీ ఆకట్టుకునే కళ. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. రైటర్ పేరు డేల్ కార్నిగే. అందరినీ ఆకట్టుకునే కళ అంటే బుక్ షాప్ ఓడి ఇచ్చేస్తాడు. ఎందుకంటే మీరు పాలసీలలో ఎట్లయితే ఎక్స్పర్ట్, బుక్ షాప్ ఓడు బుక్ పేర్లలో ఎక్స్పర్ట్. అందరినీ ఆకట్టుకునే అని అనగానే వాడు కళ అని చెప్పేసి బుక్ ఇచ్చేస్తాడు. నువ్వు యూ డోంట్ నీడ్ టు దాన్ని ఏదో పెద్దగా రాసుకొని అవసరం లేదు, రాసుకుంటే మంచిది. ఈ అందరినీ ఆకట్టుకునే కళ అనే బుక్ ఉంది. ఎందుకు చదవరు మీరు? మొత్తం లైఫ్ లో ఒక్క పుస్తకం ఎందుకు చదవరు? ఎందుకు చదవరు తెలుసా? అలవాటు లేదు. సరే అలవాటు లేదు, ఏం తెలుసా? కరోడ్పతి అయ్యే అలవాటు లేదు, రిచ్ అయ్యే అలవాటు లేదు. రిచ్ కావాలంటే ఈ బుక్ చదువుడు అలవాటు చేసుకోవాలి కదా. అడ్డమైన రీల్స్ అన్ని చూస్తే ఏమొస్తుంది? ఈ బుక్ చదివితే తప్పేముంది? అండ్ ఈజీ కాదు చదవడం. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బుక్ తీసి 3 పేజీలు చదవండి. ఫస్ట్ రోజు నిద్ర వస్తుంది, ఇది కామన్. ఇది కంటికి బుక్కుండే సంబంధము. రాని నిద్ర, రేపు మళ్ళా 3 పేజీలు చదువు, ఎల్లుండి మళ్ళా 3 పేజీలు చదువు. నెల తర్వాత బుక్ చదువుడు అనే హ్యాబిట్ అలవాటు అవుతుంది నీకు. ఉత్తగానే తాగుడు అలవాటు కాలేదు, అది పోతలేదు, కానీ బుక్ చదువుడు ఎందుకు అలవాటు చేసుకుంటలేరు? చేసుకోరు. డెవలప్ కావాలి, బుక్ చదువు నేను. డెవలప్ కావాలి, మంచి వీడియో చూడ నేను. డెవలప్ కావాలి, ట్రైనింగ్ విన నేను. డెవలప్ కావాలి, మంచి చెప్పిన మాట విన. అడమైంది ఎవడో ఎక్కిస్తే ఎక్కించుకుంటా నేను. డెవలప్ కావాలి. ఎట్లా అవుతారు సార్? ఒకసారి ఆలోచించండి. నేను భలే ఘాటుగా సెషన్ చెప్తా. ఎందుకు చెప్తా తెలుసా? నా బాధ. ఎవడో అనవసరంగా నీ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంటే నీకు అర్థం కాకుంటే నిన్ను ఎవడు బాగు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఈ తపన నేను చూడు, యాక్షన్ చేస్తున్నా, సినిమా హీరోనా నేనేమన్నా? నేను ఎంత సిన్సియర్ గా తపనతో చెప్తున్నా నీకు. ఎందుకు తెలుసా? 2013లో నేను రిజైన్ చేసినప్పుడు ఆ పర్సన్, వేరే పర్సన్స్ నా లైఫ్ ని ఇట్లనే డెవలప్ చేసారు, నన్ను మార్చినారు, నా యాటిట్యూడ్ మార్చారు, బుక్కులు చదివించారు, వీడియోలు చూపించారు, టైం వేస్ట్ బంద్ చేయించారు. ఇవాళ నేను ఇంత ఖతర్నాక్ సక్సెస్ కావడానికి, నేను ఖతర్నాక్ సక్సెస్ అని మీకు తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా, నేను టాప్ 3 సేల్స్ ట్రైనర్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో టాప్ ట్రైనర్ అయితే టాప్ 10. ఈ టాటాతోనే నేను ఇప్పుడే ఎంట్రీ ఎందుకు కొడుతున్నా, టాటాను వదిలేందుకు పెట్టా అంటే మీకు చెప్తున్నా, ఇండియాలో టాప్ లో కొట్టేదాకా వదిలిపెట్టాను టాటా. ఎందుకంటే ఈ మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీతో ఇండియా మొత్తం వైడ్ కావచ్చు ఇప్పుడు ట్రైనింగ్ లా. ఎందుకు కావచ్చు అంటే ఈ నెక్స్ట్ లెవెల్ ఎదగాలి కదా సార్. నేను ఆ పాత డబ్బా కొట్టుకోమంటారా? టాప్ 3 ఏపీ తెలంగాణలో డబ్బా కొట్టుకోమంటారా? ఇండియాలో ఎదగమంటారా? నన్ను ఇండియాలో ఎదగాలంటే ఆ డబ్బా కొట్టుకున్నాడు బంద్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో అర్థమైతే ఇండియాలో ఖతర్నాక్ అవుతాం. అదర్వైజ్ ఇంపాసిబుల్. ఇక్కడనే ఉండాలి, ఇదే రాష్ట్రాలలో చెప్పాలి, ఇదే తెలుగులో సెషన్ చెప్పాలి, గవ్వే పైసలు వస్తాయి, జీవితం మారదు. ఇక్కడనే ఉంటది లైఫ్. కార్ మారదు, లైఫ్ మారదు. ఎట్లా నడవాలి? అందుకు మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ ఈ పాలసీ గురించిన ఎక్స్ప్లెనేషన్స్ మళ్ళీ 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 నేర్చుకోండి. ఇంకొక చిన్న సజెషన్, ఈ బుక్ తర్వాత ఇంకొక అద్భుతమైన పుస్తకం మీకు పరిచయం చేస్తా సార్. ఇది ప్రశ్నలే సమాధానాలు. ఇది ఒక అద్భుతమైన పుస్తకం సార్. ఇది సేల్స్ లల్ల ప్రశ్నలే సమాధానాలు. ఈ పుస్తకం కూడా ఏం చెప్తా తెలుసా? ఈ కస్టమర్ యొక్క ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ను, అంటే నీడ్ అనాలిసిస్ ఎట్లా చేయాలని బుక్ నేర్పిస్తుంది. ఈ పుస్తకాలు ఎవరు చదవరు. ఇది మీకు ఒక టెక్నిక్ చెప్తున్నా. చదవడం ఈజీ కాదు సార్, నేను మళ్ళీ చెప్తున్నా, చదవడం ఈజీ కాదు. నాకు ఫస్ట్ బుక్ చదివేందుకు 3 నెలలు పట్టింది. మీకు ఒక టెక్నిక్ చెప్తున్నా. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరు రాసుకోండి పాయింట్ నేను చెప్పేది. ఈ పుస్తకం ఎట్లా కొట్టాలంటే యూట్యూబ్ లో పోయి, ఇది రాసుకోండి, నేనేం చెప్తున్నా అనేది రాసుకోండి కంపల్సరీ. ఎవరెవరు ఉన్నారు యూట్యూబ్ లో పోయి, ఎవరన్నా ఒకరు ఆ చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి సార్ నేను చెప్పేది, సో దట్ అందరికి వెళ్ళిపోతుంది. యూట్యూబ్ లో పోయి ఏం కొట్టాలి తెలుసా?
ఆడియో బుక్ ఆఫ్, AUDIO, ఆడియో బుక్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునే కళ, ఆర్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ తెలుగు అని కొట్టాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆడియో బుక్ ఆఫ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. హౌ టు విన్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ని ఎట్లా విన్ చేయాలి, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, జనాలను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈ బుక్కే అది, జనాలను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అద్భుతమైన చెప్పిండు. ఈ ఆధార్ 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ 200 పేజీలలో రాస్తే ఇన్ తెలుగు అని కొట్టాలి సార్ లాస్ట్ లో. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఆడియో బుక్ ఆఫ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ తెలుగు కొడితే నీకు కింద మొత్తం ఆడియోస్ వస్తాయి. కార్లో పోతున్నప్పుడు ఆ ఆడియో పెట్టి నువ్వు ఎక్కడ పోతున్నప్పుడు వినుండి బై. ఏం తప్పు వింటే? అనవసరమైన సుత్తంతా పెడితే ఏం వర్కౌట్ అవుతుంది? ఫ్యామిలీతో పెళ్లికి పోతున్నప్పుడు ఈ ఆడియోను పెట్టుండి అందరి ముందర, అందరి పిల్లలకు కూడా వినిపించండి, వైఫ్ కూడా వినిపించండి, అందరూ బాగుపడతారు. ప్రాబ్లం ఏం తెలుసా, డెవలప్ ఏ విధానంలో అవ్వదో తెలియక టైం వేస్ట్ చేస్తున్నాం, టైం ఇన్వెస్ట్ చేస్తలేం. 1-2 గంటల్లో బుక్ మొత్తం చెప్తాడు ఆయన తెలుగులో. 3 సార్లు వినుండి, ఖచ్చితమైన మార్పు. వీడియో అన్మ్యూట్ అయిపోయింది సార్, వీడియో డిస్కనెక్ట్ అయింది. వెయిట్ డిస్కనెక్ట్ అయింది. సో జాయినింగ్ అండి, జాయినింగ్. సార్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అవుతారు, ఉండండి. రమణ సార్ కాల్ చేస్తారు, మీటింగ్ లో ఉన్నాడు సార్ ఆల్రెడీ. సార్ కొంతమంది రిమూవ్ చేయాలి సార్. కనెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ సార్ మీటింగ్ లో ఉన్నాడంట. మీటింగ్ లోనే ఉన్నాడు, జస్ట్ సెకండ్. ఓకే, సో బిఫోర్ ఏదైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన 2-3 పాయింట్స్ ఏవి ఉన్నాయో, ఫస్ట్ వస్తున్నాడా? వస్తున్నాడు సార్. ఫస్ట్ నోట్ చేయండి. సో నోట్ చేసిన తర్వాత అది మనం ఏదైతే ఉందో పడుకునే ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటే, సో ఏం జరుగుతుంది, మనం ఎలా వెళ్ళాలి. సో ఫస్ట్ ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందండి. మనం మంచిగా వెళ్దాం అంటాం, బట్ మన వెనకాల అయితే 4 వెళ్తా ఉంటారు. మనం ఏదైతే ఫంక్షన్ కి వెళ్తామో 10 మంది మనతో వస్తారు, సారీ ఫంక్షన్ కి రారు. బట్ ఏదైతే మనం ఒక పార్టీకి పిలుస్తామో 10 మంది మనతో వస్తారు. అంటే ఒక మంచి పనికి ఏదైతే ఉందో చాలా మంది రారు. ఒకటి ఏదైతే వేరే బ్యాడ్ హ్యాబిట్ అంటే అందరూ వస్తారు. సో ఇలాంటి ఒక లైఫ్ లో మనతో ఎవరైతే మంచి పని మనం వెళ్ళాలనుకుంటామో అలాంటి మంచి పీపుల్ తో మనం ట్రావెల్ అయితే మంచి చేయాలనే ఆలోచన మనకి ఏదైతే ఉందో, మనం మాత్రమే ఉన్నాం. మంచి చేసే ఆలోచన మనలాంటి పీపుల్ కే ఉంది. కాబట్టి ఇక్కడ సార్ చెప్పిన ఒకటే ఒక పాయింట్, మంచి పీపుల్ తో ట్రావెల్ చేయండి, మంచి పీపుల్ తో రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. డబ్బు ఉన్నోళ్ళతో మనం రిలేషన్షిప్ చేస్తే మనం డబ్బు సంపాదిస్తాం, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అండి, దాని మీనింగ్ అది. సో డబ్బు ఉండే వాళ్ళతో చేస్తే డబ్బున్న ఆలోచనలు వస్తాయి. ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి నాలెడ్జ్ ఉన్న పీపుల్ తో రిలేషన్షిప్ చేస్తే అలాంటి సర్కిల్ మనకు బిల్డ్ అవుతుంది. సో మైండ్ సెట్ ఉన్న పీపుల్, రిలేషన్షిప్ ఉన్న పీపుల్ తో మనం బిల్డ్ అవుతే మన స్కిల్స్ ఎన్హాన్స్ అవుతుంది. డబ్బున్నోళ్ళతో చేస్తే డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనతో ఏదైతే మనం ఇలాంటి ప్రొఫెషన్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ టైంతో అలాంటి పీపుల్ రిలేషన్షిప్ తో మనకు వస్తారు. సో కాబట్టి రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి పీపుల్ తో మనం రిలేషన్షిప్ చేస్తాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఎలాంటి పీపుల్ తో మనం రిలేషన్షిప్ చేస్తున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనందరం సేల్స్ ఈజ్ వెరీ గుడ్ పాయింట్ అండి. సేల్స్ లో మనం చేస్తున్న సేఫ్ లైఫ్ సేవర్స్ అండి. మనం చేసే లైఫ్ సేవర్స్. సేల్ చేస్తారు, ప్రొడక్ట్ ఉన్న సేల్ చేస్తారు. సార్ అన్నట్టు ఇంకోటి, అది నాకు కూడా బాగా నచ్చిన పాయింట్. ప్రొడక్ట్ ఉండి అమ్మడం ఎవరైనా అమ్ముతారండి, కానీ ఎలాంటి ప్రొడక్ట్ లేకుండా కాన్సెప్ట్ అమ్మే సేఫ్ లవర్స్ ఏదైతే సేఫ్ లైఫర్స్ ఎవరైతే ఉన్నారో, లైఫ్ సేవర్స్ ఎవరైతే ఉన్నామో, అంటే మనం ఒక లైఫ్ సేవ్ చేస్తున్నాం. మనం ఎవరైతే పీపుల్స్ ఉన్నామో వాళ్ళకి మనం లైఫ్ సేవ్ చేస్తాం, అంటే లైఫ్ సేవర్స్ అండి మనం. అలాంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ సేవర్స్ లో మనకు ఎంత నాలెడ్జ్ ఉండాలండి, మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, మన నాలెడ్జ్ ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ గెయిన్ కానీ. రోజు మార్నింగ్ అడలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఎక్కడ
మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది మళ్ళీ. డిస్కనెక్ట్ అయినట్టున్నాడు. కొందరు రిమూవ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ లో ఉన్నాడు కాబట్టి సిగ్నల్. జస్ట్ సెకండ్ ఉండండి, లైన్ లో ఉండండి. సార్ది అలో చేస్తలేదంట, జస్ట్ సెకండ్. సార్ది హలో చేస్తలేదంట, జస్ట్ సెకండ్ అండి. వేరే మెంబర్స్ ఎక్కువ అవడం వల్ల ఓన్లీ వినగలుగుతున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడంట. ఎవరికన్నా ఆ ప్రాబ్లం వస్తుందా? లాస్ట్ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి మీ వాయిస్ మాట్లాడితే వస్తుందా మీకు? సార్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో లాస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా వస్తుంది సార్? నేను ఇప్పుడే కనెక్ట్ అయ్యాను. మీకు నో ప్రాబ్లం సార్. రాము ఒకసారి రీజన్ కమ్మని చెప్పాడా? రాము రీజన్ కమ్మని చెప్పాడు. ఒక్కసారి రీజన్ జస్ట్ సెకండ్. ఎగ్జిట్ అయినా సార్ కుదిరిపై సెషన్ రికార్డ్ చేయండి సార్. నిజం సార్, మంచి మాట చెప్పారు సార్. సెషన్ రికార్డ్ చేస్తారు, మనకి ఎప్పటికైనా అవసరం వస్తుంది సార్. ఎస్, చాలా వాల్యుయబుల్ వర్డ్స్ ఉన్నాయండి. నోట్స్ ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి అవసరమైతే మీరు ఏం పాయింట్స్ చేస్తున్నారో గ్రూప్ లో పెట్టి. అలా కాకుండా మీరు రికార్డ్ చేసే పాసిబిలిటీ లేదా సార్? పట్టేసుకొని పోయి సార్ వాయిస్ రావట్లేదు సార్. ఎవరైనా రిమూవ్ చేశారండి? రిమూవ్ చేసిన వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు వాయిస్ రావట్లేదు, వాళ్ళు మాట్లాడడానికి. సరే ఇప్పుడు మీకు చేంజ్ చేసిన అడ్మిన్ చేసిన మీకు ఒక్కసారి అటే ఇప్పుడు వచ్చా. ఓకే ఓకే. ప్లీజ్ అండి, ఎవరో రిమూవ్ చేశారు. ప్రసాద్ రెడ్డి సార్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేశారంట ఎవరో. ఆప్షన్స్ లేకపోతే జాగ్రత్తగా వినండి, మొబైల్ దగ్గర పెట్టుకోని. కానీ ఎవరిని కూడా ప్లీజ్ వన్ రిక్వెస్ట్ సార్, ఈ సెషన్ ఇక్కడ నుంచి కొంచెం రికార్డ్ చేయండి సార్ ప్లీజ్. సార్ దయచేసి నేను నెల్లూరు నుంచి వస్తున్నా సార్, ఈ సెషన్ కోసం వింటున్నా. దయచేసి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయకండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. కనెక్ట్ చేయండి సార్. జస్ట్ ఎక్కడ అండి కనెక్ట్ చేస్తున్నాం సార్. బట్ ఏంటంటే ఆయన జైన్ అయి వినగలుగుతున్నాడు కానీ సార్కి మాట్లాడడానికి రావట్లేదంట. అది దానికి మళ్ళీ చేస్తున్నాం. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి సార్.
చాలా మంచి సజెషన్స్ అండి. ఎవరో రిమూవ్ చేశారు, మధ్యలో డిస్టర్బెన్సెస్. సార్ ఇంట్రెస్ట్ గా వింటున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. నీకు కాల్ చేస్తే కూడా సార్ వస్తుంది. ఇంట్రెస్ట్ సార్, సార్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అవ్వండి చెప్పండి. అంటే మోటివేట్ గట్టిగా ఉంటది. ఎంత పిచ్చోడైనా ఇంట్రెస్ట్ లేకుంటే వెళ్ళిపోమని చెప్పండి. వేరే ఫోన్ తోటి జాయిన్ కామని సార్ ఒకసారి. సార్ వాయిస్ స్టార్టింగ్ రాలేదు సార్. సార్ న్యూ లింక్ క్రియేట్ చేసి గ్రూప్ లో పంపండి సార్, మళ్ళీ అందరు జాయిన్ అవుతారు. అవును సార్, లివర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు ప్రజెంటేటర్ చేసిన నేను మీకు అటెండి ఏం కూడా విత్ ఇన్ సెకండ్స్ లో ఉంటుంది. ప్రజెంటేషన్ లింక్ చేసి పెట్టండి సార్. ప్రజెంటేటర్ కి పెట్టాను. మనం అన్మ్యూట్ చేయరాదు. మనం మ్యూట్ చేయొచ్చు కానీ అన్మ్యూట్ చేయలేము. మీకు అసలు మ్యూట్ అవ్వట్లేదా? లేదు సార్, ఇప్పుడు కొంతమంది కొత్తగా జాయిన్ అయినా, ఇప్పుడు మేడం మొబైల్ నుంచి ఏమన్నా ఈ లింక్ ఒకసారి ఫార్వర్డ్ చేసుకుని జాయిన్ అయ్యి ట్రై చేయండి. ఇట్లా లేదు, ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ వస్తుంది. ఇప్పుడే జాయిన్ అయిన అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే రిమూవ్ ఎవరైతే చేసిరో వాళ్ళకి మాత్రమే వాయిస్ రావట్లేదు. సార్ నేమ్ చేంజ్ చేసి మేడం మొబైల్ నుంచి ఒకసారి ట్రై చేయండి. రామ్ సార్ చెప్పండి. ఇప్పుడు ఈ మీటింగ్ రన్నింగ్ లో ఉంది కదా, ఇక్కడ అది ఓల్డ్ లింక్ ఇట్లా ఓల్డ్ అయిపోవడం ఏమన్నా ఉంటదా? ఇప్పుడు రన్నింగ్ మన మీటింగ్ లో కాదు, ఎవరు రిమూవ్ చేశారు, రిమూవ్ చేసిన పర్సన్ మళ్ళీ జాయిన్ అవుతే వాళ్ళకు వీడియో ఉన్న ఆడియో డిజేబుల్ అవ్వట్లేదు, ఎనేబుల్ అవ్వట్లేదు, ఉంటుంది. ఇప్పుడు ఈ రన్నింగ్ మీటింగ్ లో దీంట్లో నుంచి కూడా లింక్ ఇన్విటేషన్ పంపించచ్చు. ఇప్పుడు ఈ మీటింగ్ లో మొబైల్ నుంచి లాగిన్ అవ్వమనండి సార్. లేదు సార్, మీటింగ్ లోనే ఉన్నారు, ఓన్లీ వినగలుగుతున్నారు. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. సార్ మీటింగ్ మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెడితే అవుతుందేమో సార్ మరి. సార్ అయితే వేరే మొబైల్ లో యాక్సెస్ అవుతే ఇంకా ఫాస్ట్ గా మనకు ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నేను ఫ్రెష్ లింక్ పంపిస్తున్నానండి. ఈ ఫ్రెష్ లింక్ లో ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సార్ కి ఏంటంటే మనకు అటెండ్ అవ్వట్లేదు. అందరికి కూడా నేను ఈ మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. మీ గ్రూపులలో లింక్ వస్తుంది, బిఎంస్ బ్యామ్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎంప్లాయీ గ్రూప్ లో ఇమీడియట్ గా అన్ని గ్రూపులలో షేర్ చేసేసాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. వేరే మొబైల్ అయితే యాక్సెస్ అవుతుంది సార్. ఇప్పుడు లింక్ క్యాన్సిల్ చేస్తే టైం పడుతుంది కదా? లేదు, ఈ లింక్ ఇమీడియట్ గా మీకు ఆల్రెడీ మీరు లైన్ లో ఉండగానే మీకు లింక్ వచ్చేస్తుంది చూడండి. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకు మార్నింగ్ అలా జాయిన్ అయ్యే వాళ్ళే, కనీసం మీటింగ్ సెన్స్ కూడా లేకపోతే ఇది కరెక్ట్ కాదు కదా. దాదాపు 1000+ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అందుకే మీటింగ్ డిస్టర్బెన్స్ చేయొద్దండి అని మీకు వినడమే కదా, మాట్లాడి క్వశ్చన్ అడిగేది లేదు, వినేదమే కదా. అక్కడ మొబైల్ అక్కడ పెట్టేసుకుని ఏ ఆప్షన్స్ మనం టచ్ చేయకుండా వింటే ఎంత బ్యూటిఫుల్ సెషన్ అండి. ఎంత డిస్టర్బెన్స్, దాదాపు 1000 ఒక్క పర్సన్ చేయబట్టి 1000 మెంబర్స్ మనం డిస్టర్బ్ అయిపోవాలి. ఈవెన్ ప్రసాద్ రెడ్డి సార్ కూడా రిమూవ్ చేశారండి ఎవరు, ఆయన కూడా రావట్లేదు. ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే చెప్పే వాళ్ళకు కూడా మన టాటా రెస్పెక్ట్ చెప్పాడండి. అలాంటి ఒక మనం ఏంటంటే పోరవద్దు సార్. మళ్ళీ మేము అందరు అడ్వైజర్ని జాయిన్ కావాలంటే కష్టం అవుతుంది సార్. సార్ లింక్ మళ్ళీ సార్, మళ్ళీ అందరికి మేము ఫోన్ చేయాల్సి వస్తుంది సార్. ఒకసారి ఎండ్ చేయండి సార్, తొందర ఎండ్ చేయండి డిస్కషన్ పెట్టి. లేదండి, ఇందులో సార్ కి అసలు వాయిస్ రావట్లేదు, ఆయన డిజేబుల్ రావట్లేదు. ఎవరైతే రిమూవ్ చేస్తారో రిమూవ్ చేస్తారు రాదు. సార్ ఒక్క పని యాక్సెస్ కావండి, ఆటోమేటిక్ గా వస్తుంది. వేరే మొబైల్ మీకు ఆల్రెడీ నేను లింక్ షేర్ చేసా, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. అక్కడ
బాస్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లింక్ లింక్ షేర్ చేశారు, ప్లీజ్ జాయిన్. మీ అన్ని గ్రూపులలో వచ్చింది, ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి. అవసరం లేదు. సార్. అది లింక్ చాట్ లో కూడా జాయిన్ అయ్యాను సార్ న్యూ లింక్ లో.